ముందుగా అందరికీ నా ఉద్యమ జేబీఎం. నా పేరు రామప్ప నాయక్. నేను జేబీఎంలో భారత పార్టీ మాజీ న్యాయమూర్తి అయినటువంటి జడా శ్రావణ్ కుమార్ గారి సారథ్యంలో అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. అందులో భాగంగా గత ఆగస్టు 15వ తారీఖు నేను ముత్యారెడ్డి డైరీకి వెళ్ళి అక్కడ భోజనం చేయడం జరిగింది. అక్కడ పులిహోర తింటుంటే పులిహోరలో తల వెంట్రుక దాదాపు ఇంత వెంట్రుకు రావడం జరిగింది. వెంట్రుకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని నేను వెళ్ళి అడిగాను. ఈ రకమైనటువంటి ఫుడ్ ఇవ్వడం వల్ల అక్కడ ఏదైనా పేగులో వెళ్ళి పేగు చుట్టూ కట్ అయిపోతే మంచి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు, ఇవన్నీ చూసుకోవాలి కదా. నేను అడిగితే అక్కడ ఉన్న సిబ్బందిని వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. అలాగే అందుకు మేము పీజీఆర్స్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ తస్లిం బాను మేడం అయినటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వెంటనే వచ్చి అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది. జరిగితే అక్కడ కొన్ని సంచలన నిజాలు బయటకు రావడం జరిగింది. అక్కడ పెడుతున్నటువంటి భోజనంలో నాణ్యత లేదు, రుచికరమైన భోజనాలు. 10 మంది పోతున్నప్పుడు కూడా అక్కడ చెనిగిత్తనాలు ఏంచి అక్కడ ఆరేసిన సందర్భం కూడా మేడం కళ్ళారా చూసింది. అలాగే మనం ఒకసారి గమనించుకున్నట్లయితే దాదాపు 5 నెలల కిందట ఫుడ్ లైసెన్స్ కూడా రెన్యువల్ చేయించుకోలేదు. వాళ్ళు పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అంటే దీనికి కారణం అధికారులు ఏమన్నా వాళ్ళ దగ్గర మనం ముడుపులు తీసుకుంటున్నారో ఏమో నాకైతే అర్థం కావడం. కానీ మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తున్నారో కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తామన్నా. మరి ఫుడ్ లైసెన్స్ 5 నెలల కిందటే గడువు అయినప్పుడు కూడా మరి ఇప్పటి వరకు కూడా ఫుడ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవడము చాలా ఆశ్చర్యమైన విషయం. అందుకే తక్షణమే ముత్యారెడ్డి హోటల్ని సీజ్ చేయాలని జేబీలో బాధపరిచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగా నిన్న వచ్చినటువంటి మేడం గారు కూడా ఈనాడు దినపత్రికలో ఇవాళ రావడం జరిగింది, వ్యక్తిగతంగా ఇవ్వడం జరిగింది. ఈ ఫుడ్ లైసెన్స్ వల్ల 10,000 రూపాయలు జరిమానా వేశాము, తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చామని చెప్పడం జరుగుతుంది. నోటీస్ ఇవ్వడం కాదు మేడం, మీరు తక్షణమే ఇలాంటి హోటల్ని, నాణ్యత లేనటువంటి హోటల్ని తక్షణమే సీజ్ చేయాలని కూడా మేము జేబీలో బాధ నుంచి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ముత్యారెడ్డి డైరీలో అమ్ముతున్నటువంటి పాలు ఇవాళ ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు, అవన్నింటిని కూడా జిల్లా కలెక్టర్ గారు ముత్యారెడ్డి డైరీ మీద కూడా దృష్టి సారించాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తామన్నా జిల్లా కలెక్టర్ గారిని. ఫుడ్ ఇన్స్పెక్టర్ మీరు కంప్లైంట్ చేస్తే వచ్చారా లేకుంటే ఎట్లా? మేము పీజీఆర్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ రావడం జరిగింది. మీరు కమిషనర్ గారిని ఏం డిమాండ్ చేస్తున్నారు? నిన్న కమిషనర్ గారి దగ్గర వెళ్ళాము, ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ కాలేదు ఆయన. మేము కమిషనర్ గారు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి నాణ్యతమైనటువంటి ఆహారం ఇస్తున్నటువంటి ముత్యారెడ్డి హోటల్ని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా తక్కువ రేటుకే ఇక్కడ అన్ని రకాలైనటువంటి రుచిధరలు దొరుకుతాయని కొన్ని లక్షల మందికి తల్లులకు పాలు కావాల్సినటువంటి డైరీలో కూడా చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి కూడా ఇవాళ స్పష్టంగా మీడియా ముందు తెలియజేస్తామని. అలాగే నిన్న జరిగినటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడం గారు కూడా మేము అక్కడ కొన్ని ఫుడ్ షాంపులు తీసుకెళ్ళమని చెప్పాం. హల్వా తీసుకెళ్లారు, దాని తర్వాత గులాబ్ జామ్ కూడా షాంపులు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ముత్యారెడ్డి పాల డైరీలో పాలు చాలా రకంగా ఇవాళ పోతా ఉన్నాయి, కొన్ని వేల లీటర్లు పోతున్నాయి. అక్కడ ముత్యారెడ్డి డైరీలో పాలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది మున్సిపల్ కమిషనర్ గారు మీడియా ముందుకు వచ్చి చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ముత్యాలరెడ్డి పాలు కల్తీ చేస్తా ఉన్నాడని మీరు భావిస్తున్నారా? అవును, దాంట్లో 100% భావిస్తా ఉన్నాం. ఓకే, మరి ఇన్ని రకాలు ఇప్పుడు పాలలో కల్తీ లేకపోయినప్పుడు ఇన్ని బ్రాండ్లు ఎలా పెట్టగలుగుతారు? ఎక్కడ చూసినా ముత్యారెడ్డి డైరీ, ఎక్కడ చూసినా బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3 ఏ రకంగా వస్తుంది? మరి ముత్యారెడ్డితో పాటు చాలామంది వ్యాపారస్తులు పెట్టారు పాల డైరీలో, మరి వాళ్ళ బ్రాంచ్లు ఎందుకు పెరగడం లేదు? వాళ్ళు ఒకే పాల వ్యాపారం ఎందుకు పెడుతున్నారు, వీళ్ళెందుకు బ్రాంచ్లు పెరుగుతున్నాయి? ఒకసారి ఇవి కూడా మీరు గమనించాల్సిన విషయం.